హాయ్ గైస్, ఈరోజు ఏంటంటే రజితకి అయితే నేను ఒక గిఫ్ట్ ఇస్తున్నా. మరి ఆమె ఎట్లా సంతోషపడుతుంది, మరి ఎట్లా రియాక్ట్ అవుతుంది అన్నది మనం చూద్దాం. ఓకేనా? మరి మీరైతే లాస్ట్ దాకా చూడకపోతే ఇట్లా మీరు ఫన్నీ మిస్ అవుతారు. ముందే చెప్తున్నా నేను. A few moments later. ఎటు పోయినా? నేను ఇప్పుడు వచ్చిన చెప్పు కూడా చేయకుండా నేను ఎప్పుడైనా చెప్పిపోయేటది. మరి బయటకు వెళ్తా అన్నీ చెప్పిపోరు. ఎటు పోతాడు చెప్పుకుంటూ పోతారా నీకు? అవేంటి గిన్నెలు అంటే ఇప్పుడు ఎందుకేనా ఉన్నట్టు? అత్తమ్మ దగ్గర నా బోల్ ఉంటే తీసుకొని వచ్చిన. అంటే ఇప్పుడు బోర్ల కోసం అంత దూరం మేడం అంటే నా వస్తువులు తెచ్చుకునే మళ్ళీ ఈ బోల్ ఎందుకంటే అత్తమ్మ దగ్గర ఉంటాయా? అత్తమ్మ దగ్గర నుండి సాగర్ దగ్గర పార్సల్ అవుతాయి, సాగర్ దగ్గర నుండి పెద్ద అత్తమ్మ ఇంటికి ఇట్లా తిరుగుతాయి. అవి ఇక మనం తెచ్చుకోపోయినా అనుకో ఏడొక గిన్నె పోతుంది. ఇట్లా మస్తు గిన్నెలు పోయినాయి. అందుకే అంటే మీరు కొనేటప్పుడు దీనికి కాళ్ళు లేకుండా తీసుకోలేదా? తిరుగుతాయి అంటే ఎందుకు తిరుగుతావు? కంటే తిరుగుతాయి అవి మొత్తం బాగా అలవాటైంది. తిరుగుడు బాగా అలవాటైంది. బాగా అలవాటు అయింది, మస్తు అలవాటు కదా అబ్బా, ఎప్పుడు తిరుగుడే. మరి పొద్దున తినకుండా పోయినా అన్నం తింటావా అని అడుగుతున్నావా? మర్చిపోయినా. అంటే మనకు గొడవ పెట్టుకుని ముఖ్యమే. ఆ గొడవలో ఇది ఎందుకు కాదా? ఏమద్దు అడిపించుకొని ఎత్తదా అన్నట్టు నాకెందుకు. కానీ నిన్ను అడిగేదాకన్నా అడిగిన వాడు ఇప్పుడు అవన్నీ కాదు. నీకైతే ఒకటి మంచి గిఫ్ట్ తీసుకున్నా. ఏం గిఫ్ట్ అబ్బా? ఏం గిఫ్ట్ చెప్పద్దా? అవుతుందా? అంత పెద్ద గిఫ్ట్ ఏం గిఫ్ట్ అవుతుందా? మనసులు ఎవరి మీదనే మనసులు ఎవరి మీదనే. చెప్పు నిజంగా. నిజంగా చెప్తా. సరే నువ్వు తింటరా, కళ్ళు మూసుకో. చెప్పు ఇదంతా ఎందుకు? గిఫ్ట్గా అన్నం కుక్కలకి ఎండపోయి ముందే చెప్తున్నా నేను. ఈ గిఫ్ట్ ఇట్లా ఇయ్యరు అదిగా. ఇట్లా ఇయ్యరాదు. మూసుకో, కళ్ళు మూసుకో. మూసుకున్నా. ఇది కాదు మొత్తం మూసుకుంది. అదో అవి నీ చిన్నప్పుడు చేస్తున్నావని అవన్నీ చేసి మరి ఇంకెట్లా మూసుకుంటారు? ఇక మొత్తం గట్టిగా మూసుకో. గట్టిగా మూసుకున్నా. కళ్ళు ఇవి కళ్ళు కాబట్టి మూసుకోమన్నా. కళ్ళు వస్తాయి. కళ్ళు తెరవద్దు. అదిలే ఇక నీకు ఇప్పుడు అది ఏమద్దులే. అది ఎవరు అడిగి రచ్చేటప్పుడు ఇచ్చి రావాలి. ఒకటి వాళ్ళకి ఇచ్చేస్తా. ఒక అమ్మాయి అడిగింది, ఇవ్వాలి. మర్చిపోయాను. ఓయమ్మా చాలా చిన్న సెకల్లో ఎవరా నీలా. మూసుకోవా? ఇచ్చిరాపు మరి అమ్మాయి బండి వేసుకుంటే అక్కడ ఇచ్చిరాపు. సరే నేను ఇస్తా అని ఇస్తావా? జోగా సీరియస్ లేపింది అనుకో. నేను నిజంగా చెప్తున్నా, గిఫ్ట్ ఇయ్యనే నేను. మనకు గిఫ్ట్ ముఖ్యం. శబ్బాష్. అయితే ఆగో తెరవకు. చేతులు లాగు, కళ్ళు మూసుకొని చేతులు లాగు. హాయ్ గైస్, నేను కింద లింక్ ఇచ్చిన కదా, మీరు ఆల్రెడీ దాన్ని క్లిక్ చేసే ఉంటారు. ఈ వీడియో అయితే కొంతమందికి మాత్రమే, మీరు వద్దనుకుంటే స్కిప్ కూడా చేయొచ్చు. మీరు కామెంట్ బాక్స్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేస్తే మీకు ఇంకా పూర్తి క్లారిటీ అయితే వచ్చేస్తుంది. నేను ముందే చెప్తున్నా, ఇది మాత్రం రిస్క్ గేమ్. నేను మిమ్మల్ని అయితే ఫోర్స్ అయితే చేయడం లేదు. మీకు ఇష్టం అయితేనే ఆడండి, లేకపోతే వదిలేసేయండి. ఓకేనా? మీకు నచ్చితేనే క్లిక్ చేయండి. ఏదో తేడాగా ఉందేంటి? తెరువు ఇంకే ఇచ్చినా కదా. తెరువు ఇచ్చినావు అంటే ఏదో తేడు ఉంటుంది అమ్మ. ఫస్ట్ పిసానా మౌలు నామో అని నిజంగా ఇచ్చినప్పుడు తీసుకోవాలి. ఏమో తెలియదు. ఇదేంటంటే నీకోసం నేను క్రొట్లకు పోయి తీసుకొని వచ్చిన. ఇది మొబైల్ సెల్.
నమ్మన్నా నమ్మద్దా అన్నట్టు చూస్తున్నావు. అదే మరి ఎందుకంటే సెల్లు సరే సెల్లు గురించి కూడా నమ్ముతానండి నేను. ఏ అమ్మ కాళ్ళు వస్తుంది అత్త మీటికి ఎవరు ఆగా నిలబడి ఉన్నా కూర్చొని ఉంటుంది ఎందుకు తెలుసు నిలబడ్డా అంటే ఇప్పుడు నేను పిసోని నేను తీసుకొచ్చి నీకు ఇస్తే నువ్వు దొరసని లేక నువ్వు కింద కూర్చుంటే మీద కూర్చోవాలి. కాళ్ళు వస్తుంది నిజం చెప్పు సెల్లేనాది నువ్వులే అమ్మ కాళ్ళు వస్తుంది. లేవకపోతే మాత్రం ముందు చెప్తున్నా నేను లేవు 3 లెక్క పెడతా. ఒకటి షబ్బాష్ ఒకటికి లేచింది. ఓకే ఇదేంటంటే నీకోసం సెల్ తీసుకొచ్చిన అంటే అమ్మకు తీసుకొచ్చిన కదా అప్పుడు నీకు తీసుకురాకపోతే ఎట్లుంటుందని చెప్పి నీకోసం అయితే సెల్ తీసుకొచ్చిన. నేనైతే నమ్మ నమ్మదురా అడుగు తిరు నమ్మకు అడుక్క తిను ఈ సెల్లే కానీ ఆ రోజు అమ్మ కొనిచ్చిన ఫోన్ రజిత ఏమని అనుకుంటుందో అమ్మ కొనిచ్చిండు కానీ నాకు కొనియకపోయినా కాదు నేనేమనుకుంటా కొంతమంది అనుకుంటారు కదా కొంతమంది భార్యలు. నేను అనుకున్నట్లా అస్సలుగా అనుకోలేను. అంటే నాకు అనిపించింది మనసులో దాని కూడా ఒక మొబైల్ ఉంటే మంచిగా ఉండని అనుకుంటా వచ్చిన. ఇప్పుడు సెల్ మందం అయితే వెళ్ళినాయి కాబట్టి నీకోసం అయితే తీసుకొని వచ్చిన. ఎంతైనా నువ్వు బంగారం కానీ ఎందుకంటే అర్థం చేసుకొని తీసుకొచ్చినావు. అంటే కొనిచ్చి తీసుకొచ్చిస్తేనేమో బంగారం అర్థం చేసుకుంటారు, అదే ఇవ్వకపోతేనేమో వేస్ట్. ఏం అర్థం చేసుకోండి పిల్లలు వేస్ట్. నువ్వు కొన్నా కొనకున్నా బంగారం బంగారమే. నువ్వు అర్థమవుతుందా? రూపాయి ఇచ్చినా బంగారం అది. ఇది ఇవ్వకపోతే ఆ మాట అంటువా? ఇచ్చినా ఇవ్వకుండా బంగారం అంటున్నాగా నేను. అది మనసులోకి వెళ్ళి రావాలనే మాట. అది ఒక్క రూపాయి ఇచ్చినా కానీ ₹1,00,00,000తో సమానం. అది ఇత్తమయ్యి ఒక గిఫ్ట్ ఒకటి ఏం పెడతావు నవ్వచ్చే సంతోషం ఆగుతలేదు ఇక. కూర్చొని ఇప్పాలా? ఏమద్దు నిల్చొని. అబ్బా కాళ్ళు నొస్తున్నాయి. ఎవరా ఇప్పుడు ప్లీజ్ కాళ్ళు నొస్తున్నాయి. ఏదో తేడాగా ఉందేంటి? చేయి ఓపెన్ చేయి. డబ్బా గిట్లుంది. డబ్బాలు ఉంటాయి అట్లా. డబ్బా గిట్టు ఉంది. ఓపెన్ చేయి. ఓపెన్ కూడా చేస్తలేదు. ఓపెన్ అట్లా చేయారమ్మా దీనికి ఉండే రావట్లేదా? దీని లేబట్టి ఇట్లా తీసుకో పండగ వేసుకో. ఇక తీసుకో పండగ తీసుకో. ఏంటిది? సెల్ ఎత్తే సెల్ దాన్ని ఏమంటారు? సెల్ అంటారు. ఏమంటారు తెలియదు. వాళ్ళకేది సెల్ వాళ్ళకు ఇక తీసుకో. నీకు అర్థం ఈ సెల్లు వామ్మో ఏంటిది? అంటే ఎంత పెద్ద సెల్ తెచ్చిండో అని అనుకున్నా. అబ్బో బుడ్డి పేరు డబ్బా సెల్ తెచ్చిండు. ఇప్పుడు ఏమన్నది? అది నీ సెల్లే కదా. ఏది ఇది మెడిసిన్ ప్లేయర్తో ఉదయపడతా ఏమనుకుంటున్నావు? నీ సెల్లే రిపేర్ చేసి దీన్ని నీకు రిపేర్ చేస్తారు సెల్. నేనెంత సంబరపడితే ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు పాతదాన్ని కూడా ఇస్తారు. ఈ చార్జర్లు ఇస్తారు ఎక్కడన్నా? పాత చార్జర్ బ్రాండ్ ఇది. దీని పేరుతో సహా ఉంటది. ఇది బయట దొరకాయి. కిచోడా ఇదేంటంటే కిచోడా అంటే ఈ చార్జర్లు ఏం చెప్పన్నా మొబైల్ వచ్చే మొబైల్స్ మాత్రమే దొరుకుతాయి. బయట దొరికాయి ఇవి. బయట అన్ని నార్మల్గా దొరుకుతాయి. ఇప్పుడు సెల్లు బుడ్డిపోయిన సెల్లు. ఇప్పుడు ఏమన్నా ఫస్ట్ ఏమన్నా ₹1 ఇస్తే నువ్వు నాకు ₹1,00,00,000 సమానం అన్నావా? అంటే అది నేను నిల్చుంటే నువ్వు కూర్చుంటున్నావా? ఎవరు కూర్చుంటుందో వాళ్ళు నిల్చుంటుంది. ఈ సెల్లు నేను నీకు ప్రేమ తీసుకొచ్చి ఇచ్చిన. నేను నువ్వేమో బుడ్డిపోయిన సెల్లు గిట్టిపోయిన సెల్లు అని అంటే అది ఏమన్నట్టు ఒకసారి చెప్పు. ఇప్పుడు ఇది కొనిచ్చిన తప్పనా? నువ్వు కింద పడుతుంది చంపుతా నేను. ఈ ఓలొస్తారు ఇది టచ్ ఫోన్ కావాలి. గిట్లా అనేది కావాలి. ఎట్లే మా మామ పెడితే మా అత్త మా పెడితే మా ఎత్తుగా పెట్టలే కాదు. ఇది నా సొంత కష్టాలు జీవితం. ఇది నేను సౌండ్ ఎట్లా వస్తుంది? ఫస్ట్ స్విచ్ ఆఫ్ ఉంటుంది. స్విచ్ ఆన్ చేయాలి. ఇప్పుడు నేను సౌండ్ అవుతుంది. మెమరీ కూడా వేసింది. సిమ్ వేయలే ఇంకా. సిమ్ వేయని ఒకటి ఎత్తా కానీ
సౌండ్ ఎట్లా వస్తున్నావు? ఫ్యాన్సీ నెంబర్ తీసుకొస్తాను, ఫ్యాన్సీ నెంబర్ తీసుకొస్తాను. దేకు దేకు అన్న గొంతన్న నన్ను దేకడే వస్తా నీ కొడుకు ఇట్లా వస్తా సౌండ్. పాట పాడు ఒకటి. నీ పని చేస్తుందా? నీ పని చేస్తాను తీసుకొచ్చిన అనే సౌండ్ విన్నా ఇప్పుడు? ఈ ఫోన్ వద్దు, ఈ కథ వద్దు, ఏది వద్దు నాకు. ఇప్పుడు సంతోషపడి సెల్ ఇచ్చినప్పుడు నాకు వద్ద సెల్లు. ఇప్పుడు ఇచ్చినప్పుడు సంతోషపడ్డావా లేదా? పెద్ద ఫోన్ కొనుక్కరా. ఇప్పుడు నేను ఇచ్చినప్పుడు సంతోషపడ్డావా లేదా? పెద్ద ఫోన్ అనుకుని సంతోషపడ్డా. అది ఇప్పి చూస్తే చిన్న ఫోన్, డబ్బా ఫోన్, గుడ్డిపోయిన ఫోన్. అది సుఖం 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 వస్తే మొహం కడగరు కదా, అంతేనా? కరెక్ట్ మాట. ఇది తెచ్చిన కారణం ఏంటంటే ఇప్పుడు ఫోన్ మాట్లాడడానికి మస్తు యూజ్ అవుతుంది ఒకటి. రెండోది ఏంటంటే పాటలు వినడానికి. ఇప్పుడు నువ్వు పొద్దు నుండి పడితే పొద్దు దాకా పని చేసుకుంటూనే వస్తావు, అవును కదా? పని పక్కన కానీ ఒబ్బలు చేయరు, పొద్దు నుంచి దాకా పొద్దుగా కోలు చేయరు కానీ పని నువ్వు ఎత్తావు. కానీ ఈ ఊరు మొత్తం తిరిగినా, చుట్టుపక్కల ఊరు తిరిగినా, మొత్తం ఈ దేశం తిరిగినా కానీ పొద్దుదాకా చేసే పని ఎవరు ఉన్నారు అని అంటే ఖచ్చితంగా మొట్టమొదటి వచ్చే పేరు రజిత. డైరెక్ట్ చెప్తారు అన్నట్టు. పొద్దుదాకా ఎత్తున్నావు కదా, గవ్వండి ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? చెప్తా ఈయనే. అయితే బోరు కొడుతుంది. ఈ పని తీసుడు బోరు, ఆ పని తీసుడు బోరు ఉందా? అందుకే పాటలు అందుకే వీళ్ళు ఏంటంటే 1100 పాటలు ఉన్నాయి. అంటే ఇగో తెలుగు, ఇగో తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, దేవుళ్ళ పాటలు, అమ్మ పాటలు, ఓల్డ్ పాటలు, హిందీ పాటలు, కామెడీ పాటలు, మ్యూజిక్, ఇవన్నీ టోటల్ ఉంటాయి. నీకు నచ్చిన పాట పెట్టుకుంటా ఈను. అందుకోసం నీకు బోర్ కొట్టదు కదా, కొద్దిదాకా ఇదే పని అవుతుంది అని చెప్పి నీకోసం లైట్. మళ్ళీ ఇది ఉందా భారీ బడ్జెట్ అవుతుంది. ఇది వస్తుంది మొత్తం పెద్ద లైట్ లెక్కన వస్తుంది ఇది. ఓకే, నువ్వే ఉంచుకోవే తీసుకొని పండుగ. ఆ పెద్ద లైటు ఇప్పుడు ఏమన్నావు చూసినావా? ఈ పాటలు, ఆ పాటలు, ఏం పాటలు, ఆ పాటలు, ఓ పాటలు అన్నావు కదా, ఆ పాటలు అన్నీ నువ్వే. ఈ లైట్ భారీ బడ్జెట్ మీద నువ్వే పెట్టుకో. నాకు ఏది అక్కర్లేదు, నాకు ఏది వద్దు, సరేనా? ఎందుకు ఏడుతా నేను? ఈ ఫోన్ పోని పాపం అని, ఈ 1000 రూపాయల ఫోన్. ఈ ఫోన్ నువ్వు పోని పాపం అని. వెయ్యి దౌడ పని రాలే, రేటు తెలుస్తుంది ఎక్కువ, లేకపోతే నోరు మూసుకో. 10,000 తెలుస్తుంది ఎప్పుడు రేటు, లేకపోతే నోరు మూసుకొని ఉండు. కొనుకొచ్చిన నువ్వు ఉండవుగా, ఇంకా తెలితే చెప్పు. ఇక 1199 పట్టుకుని. అబ్బా, 1196 రూపాయలు కట్టినవా? ఇంకా 99. ఇంకా 99. పెట్టుకోపో. నీకు కూడా ఇష్టం అయిందని నాకు తెలుసు, కానీ ఏదో మళ్ళీ యాక్టింగ్ చెప్తున్నావు. ఏ సి అంటున్నాయింది అద్దనక్క ఫోను. ఎంత పెద్ద ఫోన్ తెచ్చినా మస్తు సంతోషపడ్డా. ఇంతకన్నా మంచి ఫోన్ లేవు, మొత్తం వెతికిన సెల్. పెద్ద ఫోన్ లేవా? అసలు ఏ సెల్ లేవు, ఇవి తప్ప. అనే సెల్ పాయింట్లలో ఒక్క ఫోన్ లేదు, ఒక్కటే ఫోన్ ఉందా? అంటే మొత్తం పెద్ద పెద్ద ఏంటంటే సెకండ్ హ్యాండ్ సెల్లు అవి ఇవి లేవు. ఇక అన్ని కొత్త కొత్తవి ఉన్నాయి. సెకండ్ హ్యాండ్ లా మంచి దొరుకుతాయి టచ్లు, కొత్త మంచిగా ఉంటాయి, అంత ఖరాబ్ ఉంటాయి అంత. అందుకే ఇది తీసుకొచ్చిన నేను. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. సెకండ్ హ్యాండ్ లో మంచిగా ఉంటాయి, కొత్త ఫోన్లు మంచిగా ఉంటాయా? నిజం, అట్టే మంచిగా ఉంటాయి. ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటారు కదా, సేమ్ గట్లా. తీసుకో కానీ టక్కన. నువ్వు బాగా అయితే నాకు అద్దు పోను. పని టైం అయింది, టక్కన పాటలు పెట్టుకుని నేను కూడా పని తీసుకోపోలే. అప్పుడు సీరియస్ మ్యాటర్ ఇది. ఏమంటే సీరియస్? నవ్వుతున్నా జోక్ తీసుకుంటున్నావా? నీ సెల్లద్దు నువ్వు దడవా, నీ సెల్లద్దు నువ్వు దడవా. ఏమిటండి మీరు మాట్లాడేది? నేను అద్దా అయ్యి అద్దు సెల్లద్దు పోరేటం పట్టుకుపోయి మానం పోతుంది. ఇప్పుడు ఏమన్నా సెల్లు ఎటన్న పట్టుకుపోయి మానం పోతుంది. ఏంటిది గిప్పుడు గిసడు సెల్లు కూడా వాడరు ఉన్నారా? అది ఓలంటే ఒక రజిత సుమన్ తప్ప ఎవ్వరు కూడా వాడరని అంటారు. తీసుకోకపోయినావా జీవితంలో ఏది నోసుకో. ఫోన్ కొనుకొచ్చిన అంటే ఎంత పెద్ద ఫోన్ కొనుకొచ్చినా ఇక నేను అడగక ముందే ఎప్పుడైనా మనసులో ఉండదు, అయ్యో ఒక ఫోన్ కొనుక్కొత్త అయిపోయి, ఫోన్ తీసుకొత్త అయిపోయి. కానీ నేను అడగలేకపోయినా, కానీ అడగకున్నా కానీ అర్థం చేసుకొని తీసుకొచ్చినావు అంటే గ్రేట్ ఏమో. ఆయన నిజంగా పెద్ద ఫోన్ తెచ్చినావు, కానీ ఇది నీ ఫోనే. కానీ
చూసినావా అందుకే అన్న పట్టే పట్టు పెద్ద సెల్ ఇది పోడియే పెద్ద పోడి చూపెట్టు ఒకసారి కొనుకొచ్చినావు తీసుకొచ్చినావుగా తీసుకురాలే కుక్క పట్టు మళ్ళా బీవ్ లెగుతావు ఇటుదే ఇక ఏదో ఒక ఫోను తీసుకొచ్చేది మోహన్ గారు ఇచ్చినావు ఏదో ఒక ఫోను గంగల పొంది అది వాడుకుని లేకపోతే లేదనుకొని తీసుకొచ్చినావు ఏదో ఒకటి మరి ఏం చేస్తావు